మాధవి గారు, ఏంటి అసలు నల్లగొండ జిల్లా రాజకీయాలు? అంటే ఓవైపు దక్షిణ తెలంగాణ వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అందులోనూ ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ 3 జిల్లాలు. కానీ ఇప్పుడు ఎక్కువగా అసమ్మతి వినిపిస్తోంది కూడా ఆ నల్లగొండ జిల్లాలోనే. రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడేలా ఉన్నాయి. ఓ రకంగా కాంగ్రెస్ చేస్తున్న అవినీతిని సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారంటూ అటు ప్రతిపక్షాలకు కూడా ఒక అస్త్రం దొరికిన పరిస్థితి. సో ఏం జరుగుతోంది అసలు? ఏంటి అసలు రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడటానికి కారణం ఏంటంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం, మీడియా వారికి కూడా నమస్తే. జనరల్ గా కాంగ్రెస్ పార్టీలోనే ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ, అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. సో వేరే పార్టీలలో ఏంటంటే వాళ్ళు మొనోపోలీ, ఒకరే లీడరు, ఆ లీడర్ చెప్పినట్టుగా అందరికీ ఉంటది. కానీ కాంగ్రెస్ పార్టీలో జనరల్ గా ఏంటంటే కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు నామినేటెడ్ పదవుల కోసం కూడా చిన్న స్థాయిలో కొట్లాడేటువంటి నాయకులు అంటే వాళ్ళు ఏంటంటే మేము కాబట్టి మాకు న్యాయం జరగాలి అనే ఒక ఉద్దేశంతో మాట్లాడుతుంటారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది ఈ రోజు కొత్త ఏం కాదు. జనరల్ గా ఆయనకు ఎప్పుడైనా ఆయన ఉన్నటువంటి అంటే బడబడ మాట్లాడేస్తారు, తర్వాత ఆటోమేటిక్ గా జరిగిన దాని విషయం తెలుసుకొని మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతానే ఉంటారు. మాధవి గారు, మీరు అన్నట్టు మంత్రి పదవి కోసమో, పార్టీలో ప్రాతినిధ్యం కోసమో, పార్టీలో అంతర్గత వ్యవహారాల గురించో మాట్లాడితే ప్రాబ్లం లేదు. సో అవి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ఆ అంశాలను ప్రజలు కూడా అంతగా పట్టించుకోరు. కానీ సొంత పార్టీ నేతలే, కీలకంగా ఉన్న మంత్రులే అవినీతి చేస్తూ ఉన్నారు, మనకు ప్రజలు అధికారం కట్టబెట్టింది అవినీతి చేసుకోవటం కోసమా అంటూ ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. సో జరుగుతున్న అవినీతిని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తున్నారని కూడా చెప్పారు. మరి ఎలా చూడాలి వ్యాఖ్యలను? ఓకే దానికే వస్తున్నాము. ఇప్పుడు ఆయన కోపం వచ్చింది, మాట్లాడేసిండు. ఈ రోజు కవిత కూడా బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి అవినీతి మొత్తం, ఆ 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి మొత్తం చెప్పింది. ఈ రోజు కోపం వచ్చి రాజగోపాల్ రెడ్డి ఒక మాట మాట్లాడితే కేటీఆర్ గారు దాన్ని సమర్థిస్తున్నామంటే మేము కూడా కవిత వ్యాఖ్యలన్నీ కూడా సమర్థిస్తున్నాం. ఇక్కడ జరిగింది వాస్తవమా లేదా అనేది ఇప్పటి వరకు ఏం క్లారిటీ లేదు. కానీ బీఆర్ఎస్ లో జరిగినటువంటి ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద రావచ్చు అవినీతి, 5 లక్షల కోట్ల అప్పు చేసి జరిగిన అవినీతి ప్రతి ఒక్కరికి తెలిసి ఈ రోజు. సో దాని మీద కవిత మాట్లాడుతున్నప్పుడు మరి ఎటువంటి మేము కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని అంతా కూడా నిజమైన దాని మీద కమిషన్ కూడా ఇప్పుడు నడుస్తానే ఉంది ప్రతి ఒక్కరు. అధికారంలోకి వచ్చారు మీరు, అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరపాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఎందుకు మరి వాళ్ళ అవినీతిని నిరూపించలేకపోయారు? అదే కాళేశ్వరం మీద మేము చేసేటువంటి పని రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతుందో చేసిన తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి, మేము దాని మీద యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు తీసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై దాన్ని కాళేశ్వరాన్ని ఎటువంటి దాని మీద చర్యలు లేకుండా ఈ రోజు నడుస్తున్న మాట వాస్తవం. ఇది అందరికీ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరూ చూస్తానే ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఎటువంటి కార్యక్రమాలు ఒక మేడిగడ్డ ఫైల్ ఒకటే ఇచ్చారు, కాళేశ్వరం ఫైల్ మొత్తం ఇవ్వకుండా ఒక మేడిగడ్డ ఫైల్ ఒకటే ఇచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి కూడా కాళేశ్వరంలో వాటా దక్కింది, అందుకోసమే ఒక మేడిగడ్డ ఫైలే ఇచ్చారు. ఆ ఫైల్ ఇవ్వటం వల్ల మేము విచారణ పూర్తి చేయలేకపోతున్నామని బీజేపీ చెప్తుంది. ఇది కేవలం ప్రతిపక్షాల మాట తప్ప జరిగిన మాట వాస్తవం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది 10 సంవత్సరాలు. అందులో కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంటదండి? ప్రతిపక్షాల కుట్ర కాకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డికి సంబంధం ఏంది? మేము కొట్లాడుతున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇన్ని కోట్ల లాస్. కానీ ఎక్కడ అవినీతి జరగట్లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తప్ప ఇప్పటి వరకు ఎటువంటి స్కాములు గాని ఎటువంటివి కూడా అవినీతి గాని జరగలేదని మేము చెప్తా ఉన్నాము. ప్రజల్లోకి వెళ్ళి చూడండి, క్షేత్ర స్థాయిలో చూడండి కాంగ్రెస్ పార్టీ మీద ఎంత అనుకూలంగా ఉన్నదో అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందా పరిస్థితి? ఒక అవకాశం దొరికింది ఈ రోజు మాట్లాడడానికి మాట్లాడుతున్నారే తప్ప ఇప్పుడు ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పమనండి, ఎక్కడ జరిగిందో చెప్పమనండి. స్వయంగా చెప్తూ ఉన్నారు కదా, స్వయంగా రాజగోపాల్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది ఐ న్యూస్. పేదవాడు ఇల్లు 5 లక్షల రూపాయలకు చెల్లించి ఒక ఇల్లు కట్టుకోవాలంటే 500 రూల్స్ పెట్టారు.
సో ఆ శాఖలో కావచ్చు, మిగిలిన శాఖల్లో అవ్వచ్చు, వీళ్ళు అసలు అవినీతి చేయటానికి ఎటువంటి రూల్స్ అడ్డు రావట్లేదా, ఎవరు వీళ్ళని ఆపలేకపోతున్నారా అన్న విమర్శ కనిపించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి కమిషన్ వ్యవహారం ఒక మహిళ సూటిగా స్పష్టంగా ప్రశ్నించిన పరిస్థితిని రాష్ట్ర ప్రజానికం చూసింది. సో ఇక్కడెక్కడా కూడా అవినీతి జరగలేదా, అవినీతి జరగకుండానే ఈ ఆరోపణలు వస్తున్నాయా? ఇప్పుడు కాదండి, మేము ఒకటే అడుగుతున్నాము. ఇందిరమ్మ ఇళ్లలో ఇన్ని పెట్టిండ్రు అంటే ఇప్పుడు పేద ప్రజలను సరి అయిన లబ్ధిదారులను గుర్తించాలనే అంశంలో దాన్ని తీసుకొని ప్రతి ఒక్కరికి ఎవరికైతే న్యాయం జరగాలనే విషయాన్ని నేను చూస్తున్నాము. ఇప్పుడు దాన్ని పెట్టుకొని ఒక్క మహిళ మాట్లాడిన దాన్ని పెట్టుకొని ఇప్పుడు బట్టి విక్రమార్క గారి భార్య చేసిందనడానికి ఏమన్నా ఉందా అండి? ఏమన్నా ప్రూఫ్ ఉందా? వీళ్ళు బయట మాట్లాడేది తప్పితే, ప్రతిపక్షాలు మాట్లాడేది తప్పితే ఏమన్నా ప్రూఫ్ ఉంటే చెప్పమనండి, తీసుకున్నారు అని చెప్పమనండి. అన్యాయం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఏవైతే గ్యారంటీస్ మేము చెప్పినామో అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి. ఇంత అప్పుల రాష్ట్ర మిగులు బడ్జెట్ ని ఇంత అప్పుల అయినా కూడా మొదటి తారీఖు రోజు జీతాలు ఇచ్చుకుంటా, మరి ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఒక్కొక్కటిగా 2.5 సంవత్సరాలలో ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చుకుంటే ఈ రోజు వస్తుంటే ఇది తట్టుకోలేనటువంటి వీళ్ళు ప్రతిపక్షము ప్రతిరోజు ఏదో ఒకటి, ఏది మాట్లాడినా తప్పే. ప్రతిపక్షం పక్కన పెట్టండి, ప్రతిపక్షం అదే విధంగా చేస్తుంది. మీరు చెప్పినట్టు ప్రతిపక్షం మీరు మంచి చేసినా చెడు చేసినా ప్రతిపక్షం పని విమర్శించడమే. కానీ అధికార పక్షంలో, అందులోనూ స్వపక్షంలో చాలా కీలక నేత, అందులోనూ కాంగ్రెస్ లో సీనియర్ నేత మాట్లాడిన మాటలు కూడా మరి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదా? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా కష్టపడ్డారండి తెలంగాణ కోసం. చాలా ఏళ్లుగా వాళ్ళ కుటుంబం కూడా కష్టపడుతుంది. నల్లగొండలో ఆయనకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనకు అందరికి తెలిసిన విషయం. ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా కూడా గెలిపించి ఆయన అంటే ఎవరు కాంగ్రెస్ పార్టీలో అంటే గెలిచే టైంలో లేనప్పుడు కూడా ఆయన గెలిచిండు ఎమ్మెల్సీగా. అంటే కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీ కోసం. కాబట్టి ఆయనకు సరైన గుర్తింపు కావాలని కోరుకోవడంలో తప్పులేదు. సో ఆయన ఆ కోపంలో ఏమన్నా ఒక మాట జారుండొచ్చు, కానీ వాస్తవంగా జరుగుతుందంటే ఆయన కూడా మళ్ళీ రియలైజ్ అయిన తర్వాత ఇదంతా కూడా లాస్ట్ టైం కూడా చాలా మాట్లాడిండ్రు, కానీ తర్వాత రియలైజ్ అయిన తర్వాత నేను ఆ కోపంలో మరలా కోపంలో మాట్లాడేశాను, అవినీతి ఆరోపణలు చేశారని అనబోతున్నారా రాజగోపాల్ రెడ్డి? చూద్దాం, చూపించి ఇది పెద్దగా జరిగిందా మాట్లాడదాం. మాధవి గారు సమయం ఇస్తారు.